ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఓటీటీ డీల్ అనేది 20 అంటే 20 నిమిషాల్లోనే ఓకే అయిపోయింది. సో ఇలాంటివి మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. సో మరి ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి మంచి ఒక రికార్డు అని చెప్పేసి అనుకున్నటువంటి ఆ ఒక సత్తా అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఫ్యాన్స్ ఎంత ఈగర్గా ఎంత హ్యాపీగా వెయిట్ చేస్తారనేది మనము స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అసలే లేదు. ఎందుకంటే ఆయన కొత్త సినిమా అయినా కూడా పాత సినిమా అయినా కూడా తేడా లేకుండా అదే రేంజ్లో సెలబ్రేషన్స్ అని ఫ్యాన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. మనం చూస్తూ ఉంటాం. పాత సినిమా రిలీజ్ అయినా కూడా థియేటర్స్ దగ్గర ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు, సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు, టపాకాయలు కాలుస్తూ ఉంటారు. సో ఆ పోస్టర్లు పట్టుకొని వాళ్ళ అల్లరి బ్యాండ్, సో ఇది ఒక పండగ వాతావరణం లాగా మనకు కనిపిస్తుంది. సో ఇలాంటివి చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే సొంతంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇంకా వాళ్ళు ఫ్యాన్స్ అని కాదు భక్తులని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో దాదాపు ఒక 13-14 సంవత్సరాల తర్వాత కాంబినేషన్ అనేది రిపీట్ అవుతుంది అని చెప్పేసి హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్. సో అప్పట్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ సినిమా అనేది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనం చూసాం. సో మరి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ రావాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ వస్తుంది, అది కూడా సేమ్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నారని తెలిసిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు వస్తుంది సినిమా అని చెప్పేసి వెయిట్ చేశారు. సో మొన్నటి వరకు కూడా మనము మార్చ్ 26కి సినిమా వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అయితే ఈ సినిమాకి పోటీగా ఉన్నటువంటి అన్ని సినిమాలు కూడా పోస్ట్పోన్ అయిపోయాయి. సో అందుకోసం అని చెప్పేసి మార్చ్ 26కి ఉన్నటువంటి సినిమాని మార్చ్ 19కి తీసుకొచ్చారు. సో మరి ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది ఉందన్నమాట. చాలా బజ్ క్రియేట్ అయింది వచ్చినటువంటి సాంగ్స్ ద్వారా. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాకి ఓటీటీ డీల్ అనేది కేవలం 20 నిమిషాల్లో మాత్రమే ఓకే చేశారంట. సో మరి హరిశంకర్ గారి యొక్క విషయాన్ని స్వయంగా చెప్పారు. ఇలాంటి కొన్ని విజువల్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, అన్నీ కూడా ఒక వీడియో రూపంలో ఆయన పొందుపరుచుకున్నాడు. ఆ వీడియోని వాళ్ళకి చూపించినప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారట ఈ యొక్క ఓటీటీ డీల్స్ అనేవి, ఉస్తాద్ భగత్ సింగ్ రైట్స్ అనేవి. అయితే ఆ వీడియో చూసిన వెంటనే ఇంకా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా 20 నిమిషాల్లోనే డీల్ ఓకే చేసుకున్నారు. 80 కోట్లకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీ సంస్థ వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఈ విషయం తెలిసిన తర్వాత అరే ఇంత తక్కువ సమయంలో ఒక సినిమా రైట్స్ తీసుకోవడం అనేది ఇది మనము చాలా రేర్గా చూస్తామని చెప్పేసి ఫ్యాన్స్ కావచ్చు చాలామంది కూడా షాక్ అవుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనేది మళ్ళీ ఖచ్చితంగా ఒక కొత్త రికార్డ్స్ అన్నింటినీ కూడా తిరగరాస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ నమ్ముతూ ఉన్నారు. మరి ఈ సినిమా గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.